నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈరోజు సాయంత్రం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సుడిగాలి పర్యటన జరిపారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, సన్నబియ్యం పంపిణీ చేసిన అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈరోజు సాయంత్రం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సుడిగాలి పర్యటన జరిపారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, సన్నబియ్యం పంపిణీ చేసిన అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు మెచ్చే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. కమిషన్ల పేరుతో ప్రాజెక్టులు, ఫామ్ హౌస్లు కట్టుకున్న కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ప్రజలను మోసం చేసిండని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు సంక్షేమ నిర్ణయాలతో తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందన్నారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే అక్రమాల పుట్టగా ఉన్న ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో విసిరికొట్టే దేశానికే ఆదర్శంగా ఉండేలా భూభారతి చట్టం తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా తెలిపారు. ధరణి లొసుగులతో అన్యకాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని చెప్పారు. అవసరమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భూభారతి చట్టాన్ని రెఫరెండంగా తీసుకుని ముందుకు వెళ్తామని పొంగులేటి తెలిపారు. మిర్యాలగూడ మండలానికి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు సంచారి మధ్యల మారెల్లి మరిమిల్లి గడ్డ విజయం పేదాల వీరాడవల్లో ముందు చెప్పిన దాలా పూరాచారి సరి చేస్తాను గెక్కలో ఈరోజు మీ ప్రియతమ నాయకుడు మీరందరూ ఆశీర్వదించి గెలిపించిన మీ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో ఉద్యోగ పాల్గొన్న కౌన్సిల్ చంద్రశేఖర్ గారు, అలాగే మరొక సీనియర్ నాయకుడు ఈరోజు ప్రతి ప్రాజెక్టుని పూర్తి చేయాలి. శంకరరాయ్ గారు సుదీర్ఘకాలంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసి జెడ్పీటీసీగా, ఎంపీపీగా, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎనలేని సేవలు అందించి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం మీరు గమనించాలి. శంకర్ నాయక్ గారు ఒక నంబర్ బిడ్డ. మనందరి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత గడిచిన ఈ సంవత్సరంలో ఏమేమి అద్భుతమైన కార్యక్రమాలు చేశామో ఇంతకుముందు
ఆ సాయంత్రం ఇద్దరు మంత్రులు చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ పరిపాలనలో తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి 2 పర్యాయాలు మోసగించి ఎలా అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టి 8,19,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల రైతుల భారాన్ని మోపి మళ్ళీ ప్రజల దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వం చేసిన అన్ని సంక్షేమ